अल्हम्दुलिल्लाह सलातो वस्सलामु अला अशरफुल मुरसलीन नबीना मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। सलाम व रहमतुल्लाहि व बरकातुहू। बिस्मिल्लाहिर रहमानिर रहीम। फा फतहा फा कसरा फी, फा दम्मा फू, फा फी फू, वाव फतहा वाव कसरा वी, वाव दम्मा वू, वा वी वू, बा फतहा बा कसरा बी, बा दम्मा बू, बा बी बू, मीम फतहा मीम कसरा మీమ్ దమ్మాము మా మీ ము. ఈ నాలుగు అక్షరాలు కూడా పెదవుల నుండి వచ్చే అక్షరాలు హురూఫే షఫవి. హురూఫే షఫవి అంటే పెదవుల నుండి వచ్చే నాలుగు అక్షరాలు ఉన్నాయన్నమాట ఇక్కడ. మరి ఈ నాలుగిట్లో మీరు చూస్తే ఆమ్, అది ఒక పెదవి ఎవరికన్నా లేకపోతే మరి ఈ నాలుగు అక్షరాలు వారు పలకలేరు. ఈ నాలుగు అక్షరాలు కూడా లైట్గా చదివే అక్షరాలు. దీంట్లో హెవీగా చదివే అక్షరము मोटा पढ़ने वाला हर्फ नहीं है इसके अंदर. पूरे बारीक पढ़ने वाले हरूफ है. फा फी फू, वा वी वू, बा बी बू, మా మీ ము. ఇది చివరి ఫతా కస్రా దమ్మాలో ఈ రోజుది చివరి పాఠం అన్నమాట. చదువుతారా? जी सर। చదవండి. बिस्मिल्लाह। फा फतहा फा कसरा फी, फा दम्मा फू, फा फी फू, वाव फतहा वाव कसरा वी, वाव दम्मा वू, वा वी वू, बा फतहा बा कसरा बी, बा दम्मा बू, बा बी बू, मीम फतहा मीम कसरा मीम दम्मा मा मी ము. బాగా చదివారు మీరు. నెక్స్ట్. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वलैकुम अस्सलाम वरहमतुल्लाहि वबरकातुहू. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। फा फतहा फा, फा कसरा फी, फा दमा फू, फा फी फू, वाव फतहा वाव वा, वाव कसरा वी, वाव दमा वू, वा वी वू, बा फतहा बा कसरा बी, बा दमा बू, बा वी बू, బాదమ్మ मीम फतहा बू, బు. बा बी बू, मीम फतहा मा, मीम कसरा मीम दम्मा मु, मा मी मु. ఓకే. అంతేనా సార్? నెక్స్ట్. మైక్ ఓపెన్ చేసి చదవండి. మైక్ ఓపెన్ చేసి చదవండి. अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। वालेकुम अस्सलाम बिस्मिल्लाह। वरहमतुल्लाहि वबरकातुहू. फा फतहा फा कसरा फी, फा दम्मा फू, फा फी फू, वा फतहा वा कसरा बी, वाव कसरा वाव दम्मा वू, वा वी वू, बा फतहा बा कसरा बी, बा दम्मा बू, बा बी बू, मीम फतहा मीम कसरा मीम दम्मा मू, मा मी मू. जज़ाकल्लाह। బాగా చదివారు. నెక్స్ట్. చదవాలి. ఈరోజు కొంచెం ఆలోచిస్తున్నారేంటి చదవటానికి? ఇద్దరే చదివారు, మిగతా వాళ్ళు? अस्सलाम वालेकुम शेख। वालेकुम अस्सलाम रहमतुल्लाहि वबरकातुहू. చదవండి అమ్మ. फा फतहा फा कसरा फी, फा दम्मा फू, फा फी फू,
वाव फतहा वा वाव कसरा वी वाव दम्मा उ वा वी उ बा फतहा बा कसरा बी बा दम्मा बु बा बी बु मीम फतहा मीम कसरा मीम दम्मा मु మా మీ ము ఇదేంటి షేక్ కింద ఉన్నదేంటి షేక్ ఏంటమ్మా? కింద ఉన్నదేంటి నేను ఇంకా ఇప్పుడే వచ్చి షేక్ నేను మీమ్ తర్వాత మీమి అలీఫ్ దో జబర్ మొన్న వచ్చింది కదా అది జలస ఇప్పుడే కాదు అంతవరకు ఇంకా రాలేదు. ఇన్షాల్లా అంటే నేను ఇప్పుడే వచ్చాను షేక్ ఓకే చెప్పేసారేమో అనుకున్నా ఓకే ఓకే లేదు, అది ఈరోజు పాఠము, కొంచెంసేపు తర్వాత చదువుదాం అది ఇన్షాల్లా. షేక్ ఇంకొక విషయం ఏంటంటే వావ్ కసరా వి వస్తుందా ఈ వస్తుందా వియే కదా వావ్ వి కసరం, వి ఇది చాలా మంచి ప్రశ్న ఇది. ఆ, దీన్ని అర్థం చేసుకోవాలంటే ఆ, విజయములో ఏం రాస్తాం మనం? విజయం రా వా వా రాస్తాం కదా సార్, విజయమే రాస్తాం కదా. విజయం లేదు రాయటంలో వా ఏ వావు ఆడతాం మనం? వా సార్. వా రాస్తాం కదా, అదే వా ఇక్కడ వాడాలి. అర్థమైందా? అదే సార్ వాయ్ కదా. వా యారా కస్రా లావా వా కస్రా వి, యారా లావా. అదే వావు ఇక్కడ అదే వా ఇక్కడ రాయాలి. మరి పేష్కి ఏమొస్తుంది షేక్ యు వస్తుందా ఊ వస్తుందా పేష్కు వు వస్తే, ఊ పేష్కేమో వు. अस्सलाम वो वालेकुम वरहमतुल्लाहि సార్ మనం वबरकातुहू। పూర్తిగా ఆ వాలేకుం ఐ సలాం. ఈ ఊ వస్తుందా యారా లావా ఊ వస్తుందని అడుగుతున్నారు సార్ సార్ దాన్ని. నేను ఒక 5 మినిట్స్ ఆగి చదువుతాను సార్ నేను క్లియర్ చేస్తాను, అమ్మాయిని చదవనివ్వండి. ఓకే, చదవండి అమ్మా. ఇన్షాల్లా. చదవండి. సార్ నేను ఒక 5 మినిట్స్ ఆగి చదువుతాను సార్, ఎవరినన్నా చదవమనండి ఓకే ఒక్క 5 మినిట్స్. ఓకే అలాగే. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు సార్. వాలేకుం అస్సలాం రహమతుల్లాహి వబరకాతు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఫా ఫతహా ఫా కస్రా ఫీ ఫా దమ్మా ఫు ఫా ఫీ ఫు వావ్ ఫతహా వావ్ కస్రా వి వావ్ దమ్మా వు వా వి వు బా ఫతహా బా కస్రా బి బా దమ్మా బు బా బి బు మీమ్ ఫతహా మీమ్ కస్రా మీమ్ దమ్మా ము మా మీ ము. ఓకే, ఇంకా రెండు ఉన్నారా? అయిపోయారా అందరూ? ఓకే, సార్ చదవనా సార్ నేను? చదవండి. ఎక్కడి నుంచి చదవాలి సార్? ఈ 2 లైన్లు పైన 2 లైన్లు. ఫా ఫా జబర్ ఫా అక్కడి నుంచా? అవును. ఔజ్ బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఫా ఫతహా ఫా కస్రా ఫీ ఫా దమ్మా ఫు వావ్ ఫతహా వావ్ కస్రా వి వావ్ పేష్ ఊ బా ఫతహా బా కస్రా బి బా దమ్మా బు. సార్ ఇలా చెప్పమన్నారు కదా, ఫా ఫీ ఫు వా వి వు బా బి బు మా ఓకే ఫతహా మీమ్ ఫతహా మా మీమ్ కస్రా మీమ్ దమ్మా ము మా మీ ము.
వెరీ గుడ్. నెక్స్ట్ మీరు అడిగిన డౌట్ ఏంటమ్మా? వా వి ఊలో మనం ఏది రాయాలి అనేది కదా. అవును షేక్. ఇప్పుడు ఇంకొక మీకు విషయం మూడు అయితే ఇక్కడ రాశాను పైన, చూస్తున్నారా మీరు? ఆ చూసాను షేక్. వావ్ ఫథా వా వా, వావ్ వా కసరా వి. ఆ. షేక్ మరి యా ఫథా యా, యా కసరా ఈ, యా దొమ్మ యు అన్నారు కదా, దానికి ఎలా వస్తుంది షేక్? ఓకే, యా ఫథా యా, యా కసరా ఈ, యా దమ్మ యు, అలా వస్తుంది షేక్. చాలా షేక్. ఇది వస్తుంది. సరేనా? మరి యా యు. ఆ, ఇది రావాలి అంటే, గుడి రావాలి అంటే దానికి హంజా కసరా ఈ, అర్థమైంది షేక్. హంజా కసరా ఈ, అది ఈ ఈ వస్తుంది. ఇదే ఒక్క నిమిషం వా. వస్తాను, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. యు. ఓకే, క్లియర్ అయిందా డౌట్ మీది? అల్హమ్దుల్లా షేక్, క్లియర్ అయింది షేక్. ఓకే, ఓకే. మరి ఈరోజు పాఠం మొదలు పెడదాము. ఈరోజు పాఠంలో మనము ఇప్పటివరకు మనం చదువుకున్న దాంట్లో ఒక ఫథా పైన ఉంటే ఆ అని చదివాము, ఒక కస్రా కింద ఉంటే ఈ, దొమ్మ పైన ఉంటే ఊ, ఈ మూడు విషయాలు మనం చదువుకుందాం. ఇప్పుడు మనం ఈరోజు చదివే పాఠంలో దీనికి ఇదే పాఠాన్ని కొంచెం ముందుకు తీసుకువెళ్తూ తన్వీన్ అంటారు. సార్ తన్వీన్ అంటే అస్సలాముఅలైకుం సార్. రెండు ఫథాలు, రెండు కసరాలు, నో డౌట్ సార్. రెండు దమ్మాలు ఉండాలి. రెండు ఫథాలు ఉండాలి అంటే ఇక్కడ పైన మీకు రాశాను చూడండి. పై లైన్లో ఉన్నది ఈరోజు ఇప్పటివరకు మనం చదువుకున్నది. ఏం చదువుకున్నాం మనం? పైన ఒక ఫథా ఉంటే ఆ, ఆ శబ్దం తీసాం మనం, దాన్ని జబర్ అంటారు. ఫథా ఉర్దూలో అయితే జబర్, దాని శబ్దం ఎలా వస్తుంది? ఆ అనే శబ్దం వస్తుంది. కసరా ఉంటే అది ఉర్దూలో జేర్, దాని శబ్దము ఈ. ఇక్కడ తలకట్టు, గుడి. ఇక్కడ దొమ్మ అంటే పేష్ ఉర్దూలో, దాని శబ్దం ఎలా తీసాము? ఊ. ఊ అంటే కొమ్ము లాంటిది అనమాట, కొమ్ము. ఈ చిహ్నాలు ఒక ఫథా, ఒక గీత పైన ఉన్నది, ఒక గీత కింద ఉన్నది, ఇక్కడ ఒక రౌండ్గా దొమ్మ ఉన్నది. ఇంతవరకు మనం చదువుకున్న మూడు హరకాతులు. ఈ మూడింటిని ఏమంటారు? హరకాతులు అంటారు. అంటారు షేక్. ఇప్పుడు మనం చదవబోయేది ఒక ఫథా కాదు, రెండు ఫథాలు ఉన్నాయి. ఒకటి కాదు, ఇక్కడ రెండు ఫథాలు ఉన్నాయి. ఒక కసరా కాదు, రెండు కసరాలు ఉన్నాయి. ఒక దమ్మ కాదు, రెండు దమ్మాలు ఉన్నాయి. ఇటువంటప్పుడు మనకు ఎక్స్ట్రా ఏమి శబ్దం వస్తుంది అంటే నకారం వస్తుంది. నకారము ఇక్కడ ఆ ఉంటే, ఒక ఫథా ఉంటే ఆ అన్నాము, రెండు ఫథాలు ఉంటే అన్, ఒక కసరా ఉంటే ఈ, రెండు కసరాలు ఉంటే ఇన్, ఒక దమ్మ ఉంటే ఊ, రెండు దమ్మాలుంటే ఉన్. ఈ మూడిట్లో కామన్గా వచ్చే ఒక శబ్దం మీకు వినబడుతుంది, అక్షరం కూడా కనబడుతున్నది. అదేమిటి? నకారము. చివరిలో వచ్చే నకారం ఇక్కడ న్, న్, న్ అనే శబ్దం ఇక్కడ వస్తుంది. న్, అన్, ఇన్, ఉన్ శబ్దం వినపడుతుంది కదా. ఈ చివరిలో వచ్చే అన్, ఇన్, ఉన్, దీనివలన ఈ మూటిని కలిపి ఒక పేరు పెట్టారు పండితులు. అదేమిటి అంటే
మూడింటిని కలిపి ఒక పేరు పెట్టారు. ఆ పేరు తన్వీన్. 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 తన్వీన్ అంటే ఏమి చూస్తారు, ఏముంది అనుకుంటారు మీరు ఇప్పుడు? తన్వీన్ అని పేరు చెప్పంగానే అక్కడ ఫథా ఉండొచ్చు, కస్రా ఉండొచ్చు, లేదా దొమ్మ ఉండొచ్చు. మూడిట్లో ఏదో ఒకటి ఉండొచ్చు. మూడింటికి కూడా కలిపి ఈ పేరు పెట్టారు, కేవలం ఒకదానికి కాదు. సరేనా? అంటే మూడిట్లో 2 ఫతహాలు 2 కసరాలు 2 దమ్మాలు. మూడిట్లో ఏదైనా ఉండొచ్చు. ఏది ఉన్నా కూడా దాన్ని తన్వీన్ అనే చెప్పారు. అంటే నేను తన్వీన్ ఉంది అనగానే మీరేం ఆలోచించాలి? అక్కడ ఫథా ఉండి ఉండొచ్చు, లేదా కసరా ఉండి ఉండొచ్చు, లేదా దమ్మా ఉండి ఉండొచ్చు. ఈ మూడిట్లో ఒకటి ఉండొచ్చు అని చెప్పి మీరు అనుకోవాలి. అవునా? ఇక్కడ అంతే. ఫథాకే తన్వీన్ అని చెప్పలేదు, కసరాకే తన్వీన్ అని చెప్పలేదు, దమ్మాకే తన్వీన్ అని చెప్పలేదు. మూడిటికి కలిపి తన్వీన్ అని చెప్పారు. అంటే మూడిట్లో ఏదైనా ఒకటి ఉండొచ్చు. తన్వీన్ అనగానే మీకు ఒక ఆలోచన వచ్చేయాలి, ఆ, ఒక ఐడియా వచ్చేయాలి. అదేమిటి? తన్వీన్ అని చెప్తున్నారు అంటే అక్కడ ఫత్తతేన్ కానీ కసరతేన్ కానీ దమ్మతేన్ కానీ మూడిట్లో ఒకటి ఉంది అన్న విషయం ఆ, మీకు గుర్తుకొచ్చేయాలి. సరేనా? షేక్ ఇప్పుడు ఒకటి ఉంటే ఫతహా, 2ది ఉన్నప్పుడు కూడా ఫతహాలే అంటారా షేక్? ఫతహా కసరా దొమ అంటారా? 2 జబలు 2 జైలు 2 పేస్టులు కూడా ఫతతైన్ ఇక్కడ చూడండి. ఒక ఫతహతైనండి. ఒక ఫథా ఉన్నప్పుడు ఫథా అన్నాము. రెండు ఫథాలు ఉన్నప్పుడు ఏమైపోయింది ఇది? ఫథతైన్. ఒక కస్రా ఉన్నప్పుడు కస్రా అన్నాము. రెండు కస్రాలు ఉన్నప్పుడు కస్రతైన్. అలాగే ఒక దొమ్మ ఉన్నప్పుడు దొమ్మ, ఒక దొమ్మ ఉన్నప్పుడు ఆ, దొమ్మ అని చెప్పాము, ఒక పేష్ ఉన్నప్పుడు ఇక్కడ. కానీ రెండు ఉన్నప్పుడు దమ్మ తైన్, చివర్లో తైన్, తైన్, తైన్ అనేది ఇక్కడ చేరుతుంది. ఫథతైన్ అంటే ఫతహతైన్, రెండు కసరతైన్, హర్కాతులు. దొమతైన్. కస్రతైన్ రెండు హర్కాతులు. దమ్మతైన్ రెండు హర్కాతులు. మనం దీన్నే ఉర్దూలో ఏం చెప్తాము? దో జబర్, దో జేర్, దో పేష్. దీని శబ్దం ఎలా వస్తుంది? మూడిట్లో కూడా అన్, ఇన్, ఉన్. కామన్గా ఉన్న విషయం ఏమిటి ఇక్కడ? మూడింట్లో చివర్లో వచ్చే నకారం, నూన్ శబ్దము. నూన్ శబ్దము దీని ప్రత్యేకత. అందుకనే ఈ మూడింటిని కలిపి తన్వీన్ అంటారు. తన్వీన్ అంటే ఇక్కడ నూన్ శబ్దాన్ని ఇస్తున్నాయి. మూడు కూడా నూన్ శబ్దాన్ని ఇస్తున్నాయి. మరి ఇక్కడ ఒకే శబ్దము వచ్చే విధంగా ఉందా? ఈ మూడు కూడా లేదు. ఇవి మూడు సపరేట్ శబ్దాలు వస్తున్నాయి. ఫథా ఉంటే ఆ అంటున్నాము, కసరా ఉంటే ఈ, దమ్మ ఉంటే ఊ. మూడు డిఫరెంట్ శబ్దాలు వస్తున్నాయి ఇక్కడ. కానీ అదే మనం కింద చూసినట్లయితే మూడిట్లో ఒక కామన్ విషయం ఉంది. ఆ అనేది ఉంది, కానీ దాంతోపాటు ఒక కామన్ విషయం కూడా ఉంది. అది నకారం. అందుకని దీన్ని తన్వీన్ అంటున్నారు. ఓకేనా? చదవటంలో మనకు నూన్ శబ్దం రావాలి. ఫతతేన్ ఉంటే నూన్ శబ్దం రావాలి, వినపడాలి. కసరతేన్ ఉంటే నూన్ శబ్దం వినపడాలి. దమ్మతేన్ ఉంటే నూన్ శబ్దం వినపడాలి. క్లియర్ అయిందా? जी सर। ఓకే. ఇప్పుడు మన పాఠంలోకి వెళ్దాం. పాఠంలోకి వెళ్తే నేను స్క్రీన్ మారుస్తున్నాను. అంతకుముందు ఏమనుకున్నాం మనం? ఫథా, కస్రా, దమ్మ ఉన్న ఈ పాఠంలో అక్షరాలు ఎక్కడి నుండి మొదలైనవి? గొంతు కింద భాగంలో ఉండే అక్షరాల నుండి మొదలుపెట్టి పెదవుల వరకు సీక్వెన్స్లో తీసుకుని వెళ్ళారు ఈయన పుస్తకం రాసిన ఆయన. ఇప్పుడు రివర్స్లో ఉంటుందన్నమాట. పెదవుల నుండి మొదలుపెట్టి ఎలా తీసుకెళ్తున్నారు? పెదవుల నుండి మొదలుపెట్టి గొంతు గొంతు చుట్టూ కింది భాగం భాగం వరకు తీసుకువెళ్తున్నారు. అంటే ముందు పెదవుల అక్షరాలు పూర్తవుతాయి, తర్వాత నాలుక నుండి వచ్చే అక్షరాలు పూర్తవుతాయి, ఆ తర్వాత గొంతు నుండి వచ్చే అక్షరాలు పూర్తవుతాయి. ఇది రివర్స్లో తీసుకువెళ్తున్నారు ఈ సీక్వెన్స్ని. ఓకేనా? ఓకే. ఎలా చదవాలి అనేది చూద్దాం. మనం అంతకుముందు లాగానే మూడు మూడు లైన్లు చదువుకుంటూ ముందుకెళ్దాం. మీమ్ ఫథతేన్ మన్. మీమ్ అక్షరం పేరు, ఫథతేన్ దీని హరకాత్. మీమ్ ఫథతేన్ మన్. మీరు ఒక విషయం చూశారు ఇక్కడ. అదేమిటి? మీమ్తో పాటు అలీఫ్ ఎక్స్ట్రా ఉన్నది, గమనించారా?
అవును షేక్ ఒక మీమ్ సార్ అలీఫ్ ఎక్స్ట్రా ఉంది. అలీఫ్ ఎక్స్ట్రా ఉంది. ఇదేమిటి అంటే మీమ్ ఫతతేన్ వచ్చినప్పుడు ఏ అక్షరం పైనైనా సరే ఫతతేన్ వచ్చినప్పుడు బై డిఫాల్ట్ అలీఫ్ ఎక్స్ట్రా వస్తుంది. బై డిఫాల్ట్ అంటే అది తప్పకుండా ఉంటుంది. అది దీనికి ఒక నీడ లాంటిది అన్నమాట, షేడ్ లాంటిది నీడ. మీమ్ ఏ అక్షరం ఉన్నా సరే దానికి నీడ తప్పనిసరిగా వస్తుంది ఎండలో బయటికి వెళ్తే. అలాగే మీమ్ కానీ ఏ అక్షరమైనా సరే ఫతతేన్ ఉన్నప్పుడైతే దాంతోపాటు అలీఫ్ తప్పకుండా వస్తుంది. రెండు అక్షరాలకు మాత్రం రాదు. అవి రెండు ఏమిటి అంటే గోల్తా ఉంది కదా, గోల్తా అంటే ఏమంటారు దాన్ని, తామరభూత అంటారు. ఈ తామరభూత ఉన్నప్పుడు మీమ్ ఇది తామరభూత ఉంటే ఇక్కడ ఫతతేన్ కనబడుతుంది కదా, ఇక్కడ అలీఫ్ కనబడట్లేదు మీకు. ఫతతేన్తో పాటు అలీఫ్ ఇక్కడ రాదు. అలాగే ఇంకో అక్షరం ఏమిటి, హంజా. హంజా మీద ఫతతేన్ ఉంటే అక్కడ కూడా అలీఫ్ రాదు. ఈ రెండు అక్షరాలు తప్ప మిగతా అన్ని అక్షరాల్లోనూ ఫతతేన్ ఉంటే అలీఫ్ తప్పకుండా వస్తుంది. బై డిఫాల్ట్ అది రాదు అని కాదు, తప్పకుండా వస్తుంది. కొన్ని ఎందుకు ఆ అక్షరాలలో ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత ఏంటి షేక్ దానికి? అది అలా అరబీలో అలా ఉంటుంది కాబట్టి దాని అది గురించి ఒక రూల్. ఆ, ఆ, అది ఒక అది ఆ విధంగానే వస్తుంది. ఫతతేన్తో పాటు అలీఫ్ తప్పకుండా వస్తుంది. ఇది అరబీ భాష రాయటంలో ఇది వాళ్ళ యొక్క పద్ధతి అన్నమాట. అయితే కొన్ని అక్షరాలలో అలీఫ్ మఖ్సూరా అంటారు, అంటే యా ఆకారంలో వస్తుంది. ఇక్కడ దాల్ ఫతతేన్ అలీఫ్ రావాలి కదా, అలీఫ్ రాకుండా యా ఆకారం వచ్చింది. ఇది కూడా యా అనేది కొన్ని సందర్భాల్లో అలీఫ్గానే పరిగణించబడతాను. ఎలాగంటే మూసా రాసినప్పుడు చివరిలో యా కనపడుతుంది, కానీ మనం మూసయా అని చెప్పట్లా, మూసా అంటున్నాం. ఈసయా అని చెప్పట్లా, ఈసా, అక్కడ కూడా అలీఫ్గానే చదువుతున్నాం. ఇలా కొన్ని అక్షరాల తర్వాత అలీఫు యా ఆకారంలో వస్తుంది. ఇక్కడ దాల్ మీ ముందు ఒక ఎగ్జాంపుల్ ఉంది, సరేనా? ఇక్కడ మనం మూడు విషయాలు నేర్చుకుంటున్నాం. ఫతతేన్తో పాటు అలీఫ్ తప్పకుండా వస్తుంది, మొదటి విషయం. రెండో విషయం ఏమిటి, రెండు అక్షరాలలో ఫతతేన్తో పాటు అలీఫ్ రాదు. ఆ రెండు అక్షరాలు ఏమిటి, గోల్తా, ఇంకోటి హంజా. మూడో విషయం ఏమిటి, ఒక్కొక్కసారి అలీఫ్ యా ఆకారంలో వస్తుంది. యా చదవకూడదు, దాన్ని కూడా అలీఫ్గానే పరిగణించాలి. కానీ అలీఫ్ని మనం చదువుతామా, మనం చదవం. చూడటానికి అది కనబడుతుంది, దాన్ని మనం పట్టించుకోము. మీం ఫతతేన్ మన్ ఇలాగే చదవాలి, కానీ మీం ఫథా అలీఫ్, మీం అలీఫ్ ఫతతేన్ అలా చదవకూడదు, లేదా మీం ఫతతేన్ అలీఫ్ అలా చదవకూడదు. అలీఫ్ కనపడుతున్నా దాన్ని విడిచిపెట్టేయాలి, మనం చదవటంలో విడిచిపెట్టేయాలి. మీం ఫతతేన్ మన్, మీం కసరతేన్ మిన్, మీం దమ్మతేన్ మున్, మన్ మిన్ మున్. మూడిట్లో చివరిలో మీకు నూన్ శబ్దం క్లియర్గా రావాలి. మన తెలుగు ప్రజల్లో ఒక అలవాటు ఏమిటి అంటే చివరి అక్షరాన్ని మింగేస్తూ ఉంటాము. ఆ మింగేయటం అనేది ఇక్కడ పనికిరాదు. అరబీ భాషలో ప్రతి అక్షరం పైన, ముఖ్యంగా చివరి అక్షరం పైన ఉన్న హరకాత్ని, దాని శబ్దాన్ని చాలా క్లియర్గా మనం పలకాలి. మీం ఫతతేన్ మన్, మన్ నూన్ శబ్దం క్లియర్గా రావాలి, స్పష్టంగా పలకాలి. మీం కసరతేన్ మిన్, చివర్లో వచ్చిన నూన్ శబ్దము నకారము క్లియర్గా స్పష్టంగా చక్కగా పలకాలి. మీం దమ్మతేన్ మున్, ఇక్కడ కూడా నకారము స్పష్టంగా చక్కగా పలకాలి. మన్ మిన్ మున్. బా ఫతతేన్ బన్, బా కసరతేన్ బిన్, బా దమ్మతేన్ బున్, బన్ బిన్ బున్. వావ్ ఫతతేన్ వన్, వావ్ కసరతేన్ విన్, వావ్ దమ్మతేన్ వున్, వన్ విన్ వున్. ఫా ఫతతేన్ ఫన్, ఫా కసరతేన్ ఫిన్, ఫా దమ్మతేన్ ఫున్, ఫన్ ఫిన్ ఫున్. సా ఫతతేన్ సన్, సా కసరతేన్ సిన్, సా దమ్మతేన్ సున్, సన్ సిన్ సున్. జాల్ ఫతతేన్ జన్, జాల్ కసరతేన్ జిన్, జాల్ దమ్మతేన్ జున్, జన్ జిన్ జున్. జా ఫతతేన్ జన్, జా కసరతేన్ जिन, జా దమ్మతేన్ जुन, जन जिन जुन. जा फततेन जन, जा कसरतेन जिन,
జా దమ్మతేన్ జున్, జన్, జిన్, జున్. ఇంకోసారి చదువుతాను, వినండి. మీమ్ ఫతహతేన్ మన్, మీమ్ కసరతేన్ మిన్, మీమ్ దమ్మతేన్ మున్, मन, मिन, मुन. बा फतहतैन बन, बा कसरतैन बिन, बा दम्मतैन बुन, बन, बिन, बुन. वाव फतहतैन वन, वाव कसरतैन विन, वाव दम्मतैन वुन, वन, विन, वुन. फा फतहतैन फन, फा कसरतैन फिन, फा दम्मतैन फुन, फन, फिन, फुन. सा फतहतैन सन, सा कसरतैन सिन, सा दम्मतैन सुन, सन, सिन, सुन. जाल फतहतैन जन, जाल कसरतैन जिन, जाल दम्मतैन जुन, जन, जिन, जुन. ज़ौ फतहतैन जन, ज़ौ कसरतैन जिन, ज़ौ दम्मतैन जुन, जन, जिन, जुन. ज़ा फतहतैन जन, ज़ा कसरतैन जिन, ज़ा दम्मतैन जुन, జన్, జిన్, జున్. అర్థమైందా? జీ సార్. ఓకే, చదవండి. బిస్మిల్లా. బిస్మిల్లా. మీమ్ మన్, మీమ్ ఫతహతైన్ మన్, మిన్. మీమ్ కసరతైన్ ఎవరో మీమ్ చదవండి. దమ్మతైన్ మున్, మన్, మిన్, మున్. బా ఫతహతైన్ బన్, బా కసరతైన్ బిన్, బా దమ్మతైన్ బున్, బన్, బిన్, బున్. వావ్ ఫతహతైన్ వన్, వావ్ కసరతైన్ విన్, వావ్ ఫతహతైన్ వావ్ దమ్మతైన్ ఉన్, వన్, విన్, ఉన్. ఫా ఫతహతైన్ ఫన్, ఫా కసరతైన్ ఫిన్, ఫా దమ్మతైన్ ఫున్, ఫన్, ఫిన్, ఫున్. సా ఫతహతైన్ సన్, సా కసరతైన్ సిన్, సా దమ్మతైన్ సున్, సన్, సిన్, సున్. జాల్ ఫతహతైన్ జన్, జాల్ కసరతైన్ జిన్, జాల్ దమ్మతైన్ జున్, జన్, జిన్, జున్. జా ఫతహతైన్ జన్, జా కసరతైన్ జిన్, జా దమ్మతైన్ జున్, జన్, జిన్, జున్. జా ఫతహతైన్ జన్, జా కసరతైన్ జిన్, జా దమ్మతైన్ జున్, జన్, జిన్, జున్. బాగా చదివారు మీరు, మాషాల్లా. నెక్స్ట్. అది చెప్పడానికి కొంచెం రావట్లేదు సార్. మీమ్ ఫతహతైన్ మన్, మీన్ కసరతైన్ మిన్, మీన్ దొమ్మతైన్ మున్, మన్, మిన్, మున్. బా కసరతైన్ బన్, బా చదవండి. ఫతహ- బా కసరతైన్ ఫతహతైన్ బన్. బా ఫతహతైన్ బన్, బా కసరతైన్ బిన్, బా దొమ్మతైన్ బున్, బన్, బిన్, బున్. వావ్ ఫతహతైన్ వన్, వావ్ కసరతైన్ విన్, వావ్ దొమ్మతైన్ ఉన్, వన్, విన్, ఉన్. ఫా ఫా ఫతహతైన్ ఫన్, ఫా కసరతైన్ ఫిన్, ఫా దొమ్మతైన్ ఫున్, ఫన్, ఫిన్, ఫున్. సా కసరతైన్ సన్, సా ఫా ఫతహతైన్ సన్, సా ఫతహతైన్ సన్, సా కసరతైన్ సిన్, సా దొమ్మతైన్. ఇంకోసారి చెప్పండి షేక్. సా కరెక్టే. సా దొమ్మతైన్ దమ్మతైన్ సున్, సా దొమ్మతైన్ సున్, సన్, సిన్, సున్. జాల్ ఫతహతైన్ ఫన్, జన్, జాల్ జాల్ ఫతహన్ ఏంటది రాట్ల షేక్. జాల్ ఫతహతైన్ జన్, జాల్ ఫతహతన్ జన్, ఫతహతైన్, ఫతహతైన్, ఫతహతైన్. జాల్
فتحتين జన్ ज़न ज़ाल कसरतन కస్రతైన్ జిన్ कसरतैन ज़िन ज़ाल दम्मतैन ज़ुन జున్ ज़न ज़ुन ज़ाद فتحتين ज़न ज़ाद कसरतैन ज़िन ज़ाद दम्मतैन ज़ुन ज़न ज़िन ज़ुन ज़ा فتحتين ज़न ज़ा कसरतैन ज़िन ज़ाद दम्मतैन ज़ुन ज़न ज़िन ज़ुन బాగా చదివారు. నెక్స్ట్ చాలా కష్టంగా ఉంది షేక్ పర్లేదు, ఈజీగా అయిపోతుంది. ఇది మీరు చదవటం मैं ఇప్పుడు पढ़ूंगी ప్రాక్టీస్ मैं చేస్తున్నారు కదా. చదవండి. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू सर। वालेकुम अस्सलाम रहमतुल्लाहि वबरकातुह. मीम फतहातेन मुन मन मीम कसरातेन सर। मीम मीम फतहतेन फतहातेन मन मन मीम फतहातेन मन मीम कसरातेन मिन मीम दम्मातेन मुन मन मिन मुन बा सारों तेन तेन बोलते हैं जहाँ ताइन मुलन फतहातेन मुन मन बा कसरा हाँ बा कसरातेन बुन बिन हाँ बिन सर बिन बा बा दम्मातेन बुन बन बिन बुन वाव फतहातेन वन वा कसरातेन विन वा दम्मातेन दुन वन विन बुन फा फतहातेन फन फा कसरातेन फुन फा दम्मातेन फुन फन फिन फुन सा फतहातेन सन सा कसरातेन सिन सा दम्मातेन सुन सन सिन सुन जाल फतहातेन जन जाल कसरातेन जिन सा हाँ जा दम्मातेन तेन जन जिन जुन जब फतहातेन जन जाद कसरातेन जिन जाद दम्मातेन जुन जन जिन जुन जा जा फतहातेन जन जा कसरातेन जिन जा दम्मातेन जुन जन మాషాల్లా. जिन जुन ఇక్కడ చిన్న తప్పు కరెక్షన్ ఉంది. జాల్ దమ్మతేన్ జున్. కొంచెం జాల్ ముందు సార్ ప్రాక్టీస్ లో ఏం గుర్తుపెట్టుకోండి, స్టెప్స్ కొత్తగా ఉంది ఉన్నాయి కదా. సార్ నాకు ఫస్ట్ అక్షరం పేరు అలవాటు క్లియర్ గా లేదు కదా చెప్పాలి. ఈ అలవాటు అయిపోద్ది ఇన్షాల్లా. అక్షరం సార్ పేరు క్లియర్ గా చెప్పండి, తర్వాత హరకాత్ చెప్పండి, సార్ మూడో స్టెప్ లో కలిపి చదవండి. ఓకేనా? ఉదాహరణకి ఇక్కడ మీమ్ చాలా అక్షరం తెలుసు సరే మీకు. ఫతహతేన్ మీమ్ ఫతహతేన్ మన్ మీమ్ అక్షరం పూర్తిగా చెప్పాలి. ఓకేనా? ఓకే, బాగా చదివారు మీరు. నెక్స్ట్ ఇన్షాల్లా సార్ నెక్స్ట్ జజాకల్లా సార్ ఇయర్ నెక్స్ట్ చదవండి, మైక్ ఓపెన్ చేసి చదవండి. पढ़ना सर मैं పడోమా. जी सर సార్ షహనాజ్ సిస్టర్ వింటానని చెప్పారు సార్ క్లాసు. చదవండి. मीम फतहातैन मन मीम कसरातैन मिन मीम दम्मातैन मुन मन मिन मुन बा फतहातैन बन बा कसरातैन बिन बा दम्मातैन बुन बन बिन बुन वाव फतहातैन वन वाव कसरातैन बिन वाव दम्मातैन उन वन बिन उन फा फतहातैन फन फा कसरातैन फिन फा दम्मातैन फुन फन फिन फुन सा फतहातैन सन सा कसरातैन सिन सा दम्मातैन सुन सन सिन सुन राल फतहातैन रन राल कसरातैन रिन राल फतहातैन रुन దమ్మతైన్ रन रिन राल दम्मातैन रुन रन रिन
ذن ظا فتحتين ذن ظا كسرتين ذين ظا ضمتين ذن 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 زا فتحتين زن زا كسرتين زن زا ضمتين زن 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 మాషాల్లా బాగా చదివారు. నెక్స్ట్. जी सर अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू అలైకుం అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహ్. बिस्मिल्लाह मीम फतहतैन मन मीम कसरतैन मिन मीम दम्मतैन मुन बा మన్ फतहतैन మిన్ మున్ मन मिन मुन बा फतहतैन बन बा कसरतैन बिन बा दोमतैन बुन बन बिन बुन वाव फतहतैन वन वाव कसरतैन विन वाव दोमतैन उन वन विन उन फा फतहतैन फन फा कसरतैन फिन फा दोमतैन फुन फन फिन फुन सा फतहतैन सन सा फतहतैन सन फा कसरतैन सिन फा दोमतैन सुन सन सिन सुन जाल फतहतैन जन जाल कसरतैन जिन जाल दोमतैन जुन जन जिन जुन ज़ा फतहतैन जन ज़ा कसरतैन जिन ज़ा दोमतैन जुन जन जुन जुन जा फतहतैन जा जन जा कसरतैन जिन जा दोमतैन जुन जन जिन जुन మాషాల్లా బాగా చదివారు. మంచి ప్రాక్టీస్. నెక్స్ట్. మైక్ ఓపెన్ చేసి చదవండి. ఇప్పటివరకు చదవని వాళ్ళు ఎవరున్నారు దీంట్లో? అందరు చదివేశారా? अस्सलाम वालेकुम रहमतुल्लाह शेख। వాలేకుం అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహ్. बिस्मिल्लाह। मीम फतहतैन मन मीम कसरतैन मिन मीन दुम्मतैन मुन मन मिन मुन बा फतहतैन बन बा कसरतैन बिन बा दुम्मतैन बुन बन बिन बुन वाव फतहतैन वन वाव कसरतैन बिन वाव दुम्मतैन उन वन बिन उन फा फतहतैन फन फा कसरतैन फिन फा दुम्मतैन फुन फन फिन फुन सा फतहतैन सन सा कसरतैन तिन सा दुम्मतैन सुन लाल सन सिन सुन लाल फतहतैन जन लाल कसरतैन जिन लाल दुम्मतैन जुन जन जिन जुन जा फतहतैन जन जा कसरतैन जिन जा दुम्मतैन जुन जन जिन जुन जा फतहतैन जन जा कसरतैन जिन जा दुम्मतैन जुन जन जिन जुन బాగా చదివారు మీరు. మాషాల్లా. నెక్స్ట్. నెక్స్ట్. अस्सलाम वालेकुम। అలైకుం అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహ్. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। मीम फतहतैन मन मीम कसरतैन मिन मीम दम्मतैन मुन बा फतह मन मिन मुन बा फतहतैन बन बा कसरतैन बिन बा दम्मतैन बुन बन बिन बुन वाव फतहतैन वन वाव कसरतैन विन वाव दम्मतैन वन वन विन वन फा फतहतैन फन फा कसरतैन फिन फा दम्मतैन फुन फन फिन फुन सा फतहतैन सन
సా కసరతెన్ సిన్ సా దమ్మతెన్ సున్ సన్ సిన్ సున్ జాల్ ఫతహతెన్ జన్ జాల్ కసరతెన్ జిన్ జాల్ దమ్మతెన్ జున్ జన్ జిన్ జున్ జా ఫతహతెన్ జన్ జా కసరతెన్ జిన్ జా దమ్మతెన్ జున్ జన్ జిన్ జున్ జా ఫతహతెన్ జన్ జా కసరతెన్ జిన్ జా దమ్మతెన్ జున్ జన్ జిన్ జున్. మాషాల్లా, బాగా చదివారు. మాషాల్లా. నెక్స్ట్. జజాకల్లాహ్. నెక్స్ట్ మైక్ ఓపెన్ చేసి చదవండి. ఒకళ్ళిద్దరు చదవలేదు ఇంకా. మీరు మైక్ ఓపెన్ చేయాలి. చదివితే ప్రాక్టీస్ అవుతుంది. మనం అందరూ నేర్చుకుంటున్నాం కాబట్టి ఇక్కడ వెనకాడకూడదు. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। వాలేకుం సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. मीम फतहतैन मन, मीम कसरतैन मिन, मीम दुम्मतैन मुन, मन मिन मुन। बा फतहतैन बन, बा कसरतैन बिन, बा दुम्मतैन बुन, बन बिन बुन। वा फतहतैन फन वन, వావ్ वाव, वाव कसरा वाव फतहतैन वन, वाव वाव कसरतैन तिन विन, वाव दुम्मतैन दुन, వున్. वन विन वन विन उन। వెరీ గుడ్. फा फतहतैन फन, फा कसरतैन फिन, फा दुम्मतैन फुन, फन फिन फुन। सा फतहतैन सन, सा कसरतैन सिन, सा दुम्मतैन सुन, सन सिन सुन। जाल फतहतैन जन, जाल कसरतैन जिन, जाल दुम्मतैन जुन, जन जिन जुन। जा फतह जैन जन, जाल कसरा सैन जिन, जा फतहतैन फुन जुन, जन जिन जुन। जा फतह जैन जन, जा खसरतैन जिन, जा दुम्मतैन जुन। ఈ రెండు అక్షరాలలో జన్ మీరు కొంచెం జిన్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇది జా జా. దీన్ని ఈ అక్షరం జా చదివినప్పుడు ఇలా చదివారు మీరు. ఈ అక్షరం యొక్క శబ్దం తీశారు. జా ఫతహతైన్ జన్, జా కసరతైన్ జిన్, జా దమ్మతైన్ జున్, జన్ జిన్ జున్. ఈ అక్షరము జా రా జా. జా ఫత, ఇది లావుగా చదివే అక్షరము, ఇది సన్నగా చదివే అక్షరము. జా ఫతహతైన్ జన్, స్మైలింగ్ ఫేస్ లాగా ఓపెన్ చేయాలి ఇది చదివేటప్పుడు. జా ఫతహతైన్ జన్, జా కసరతైన్ జిన్, జా దమ్మతైన్ జున్, జన్ జిన్ జున్. ఇదేమో జా జన్ జిన్ జున్. ఇది జన్ జిన్ జున్. రెండిట్లో తేడా కనపడాలి. ఇంకోసారి ట్రై చేయండి. जा फतहतैन जोन, जा कसरतैन जिन, जा दुम्मतैन जुन, जोन जिन जुन। जा फतहतैन जन, जा खसरतैन జా जिन, కాదు, జా जा జా జా. जा రా జా. జా రావాలి. జెడ్ జెడ్ ఏ జా. जा జెడ్ ఏ జా. फतहतन जी, जा फतहतन जन, जा खसरतन जिन, जा दुम्मतन जुन, వెరీ గుడ్. जन जिन जुन। వెరీ గుడ్.
ఓకే. లాస్ట్ ఎవరైనా ఉన్నారా? లేకపోతే దీని తర్వాత ఇంకో నేను చదివిస్తాను. ఇది స్పెల్లింగ్ తీయకుండా డైరెక్ట్గా చదవటం అనమాట. మన్, మిన్, మున్, బన్, బిన్, బున్, వన్, విన్, వున్, ఫన్, ఫిన్, ఫున్, సన్, సిన్, సున్, జన్, జిన్, జున్, జొన్, జిన్, జున్, జన్, జిన్, జున్. ఇలా చదవండి. చదవండి అమ్మా. మన్, మిన్, మున్, బన్, బిన్, బున్, వన్, విన్, ఉన్, ఫన్, ఫిన్, ఫున్, సన్, సిన్, సున్, రన్, రిన్, జున్, జన్, జొన్ జిన్, జొ జొన్, జిన్, జున్, జన్, జిన్, జున్. బాగా చదివారు. నెక్స్ట్. अस्सलाम वालेकुम सर। అలైస్లాం. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। मन मिन मुन, बन बिन बुन, वन विन वुन, फन फिन फुन, सन सिन सुन, जन जिन जुन, जॉन जिन जुन, జన్ जन జా రావాలి. जिन జన్, जुन, జిన్, జున్. जॉन जिन जुन। అంతేనా సార్? కరెక్ట్. ఇది జా. జన్ జన్, జిన్ జున్, రా, జా. జా శబ్దం రావాలి ఇక్కడ. జన్, జిన్, జున్. ఓకే. నెక్స్ట్. సారీ సార్ కాల్ వచ్చింది. నో ప్రాబ్లం. మన్, మన్, మిన్, మున్. సార్ ఓకే, చదవండి. మన్, మిన్, మున్. మన్, మిన్, మున్, బన్, బిన్, బున్, వన్, సార్ విన్, సారీ సార్ వున్. కాల్ వస్తుంది సార్. ఒక్క నిమిషం ఆగండి అమ్మా. Mistake. మీకు కంటిన్యూ చేయండి. వన్, విన్, వున్. వన్, విన్, వున్, ఫన్, ఫిన్, ఫున్, రన్, సిన్, సున్, జన్, రన్, రిన్, జున్, జొన్, జిన్, జున్, జన్, జిన్, జున్, మీరు కంప్లీట్ చేయండి అమ్మా. మీరు ఈ చివరి 3 అక్షరాలు. జన్, జిన్, జున్. కాదు, మీరు బాగానే చదివారు. చాలా బాగా చదివారు. మాషాల్లా. అంతకుముందు ఆపేసిన ఆమె ఫోన్ వచ్చింది, ఆపారు కదా. మీరు కంటిన్యూ చేయండి. ఓకే, ఫోన్లోనే ఉన్నట్టున్నారు. నెక్స్ట్ ఎవరు చదువుతారు? నేను చదువుతాను సార్. చదవండి. మన్, మిన్, మున్, బన్, బిన్, బున్, వన్, విన్, వున్, ఫన్, ఫిన్, ఫున్, సన్, సిన్, సున్, జన్, జిన్, జున్, జొన్, జిన్, జున్, జన్, జిన్, జున్. ఓకే, బాగా చదివారు. నెక్స్ట్. अस्सलाम वालेकुम सर। ఇస్లాం. बिस्मिल्लाह। मन, मिन, मुन, बन, बिन, बुन, वन, विन, वुन, फन, फिन, फुन, सन, सिन, सुन, जन, जिन, जुन, जॉन, जिन, जुन, जन, जिन, जुन। బాగా చదివారు మీరు. నెక్స్ట్. मन मिन मुन, बन बिन बुन, वन विन उन, फन फिन फुन, सन सिन सुन, जन जिन जुन, जॉन जिन जुन, जन जिन जुन। చాలా బాగా చదివారు. నెక్స్ట్ ఎవరైనా మిగిలారా? మొత్తం చదివేశారా? అందరు చదివేశారా? अस्सलाम वालेकुम। వాళ్ళ ఇస్లాం అట్లా. मन मिन मुन, बन बिन बुन, वन विन वुन, फन फिन फुन, सन सिन सुन, रन रिन जुन, जन जिन जुन, जन जिन जुन। మాషాల్లా. ఓకే,
మరి ఇన్షాల్లా రేపు కలుద్దాము. రేపు సాయంత్రం 5:30 సేమ్ టైము. దీని తర్వాత 3 లైన్లు చదువుకుందాం. దీన్ని తన్వీన్ అంటారు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దో జబర్, దో జేర్, దో పేష్, ఫతతేన్, కసరతేన్, దమ్మతేన్, ఈ మూడింటిని కలిపి తన్వీన్ అంటారు. తన్వీన్ అని చెప్పినప్పుడు కేవలం ఫతతేన్ అని కానీ, కసరతేన్ అని కానీ, దమ్మతేన్ అని కానీ తీసుకోకూడదు. మూడింటిలో ఏదైనా ఉండొచ్చు. దాని మూడింటికి కలిపి ఒక పేరు పెట్టారు పండితులు. దానిని తన్వీన్ అంటారు. గుర్తుపెట్టుకోండి, తన్వీన్. ఓకేనా? ఇన్షాల్లా రేపు కలుద్దాము. సుబ్హానకల్లాహుమ్మ బిహమ్దిక నషహదు అన్ లా ఇలాహ ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. वालेकुम अस्सलाम वालेकुम सलाम व वरहमतुल्लाहि वबरकातुहू। रहमतुल्लाहि व बरकातहू सर। वालेकुम अस्सलाम warahmatullahi wabarakatuh, sir.